వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్. నేను మీ గోవింద్ నాగరాజు. ఈ వీడియోలో జూలై 10న మన పాఠశాలలో జరగబోయేటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ 2025 2.0కు సంబంధించి అన్ని పాఠశాలల వారు లీప్ యాప్లో విట్నెస్ను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో చూద్దాం. జూలై 5 సాయంత్రం 9 గంటల లోపు విట్నెస్ను ఐడెంటిఫై చేసి లీప్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. అయితే మనం రిజిస్ట్రేషన్ చేసేటువంటి విట్నెస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చెందిన వారు అయి ఉండకూడదు, అలాగే ఎన్జిఓ అయి కూడా ఉండకూడదు. లోకల్ అటార్నీస్, గవర్నమెంట్ అఫీషియల్స్, అకౌంటెంట్స్, పోలీస్ ఆఫీసర్స్ ఇటువంటి వారిని విట్నెస్గా రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. సో విట్నెస్ ఐడి కార్డ్ని కూడా లీప్ యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో విట్నెస్ 10న అంటే 10వ తారీఖున ఉదయం 8 గంటలకు మన పాఠశాలలో హాజరై ఈవెంట్ అంతా పూర్తయ్యే వరకు మన పాఠశాలలో ఉండి ఈవెంట్ అంతటిని కూడా పరిశీలించవలసి ఉంటుంది. అన్ని తరగతులు పరిశీలించి పేరెంట్స్ యొక్క హాజరు, టీచర్స్ హాజరు, అలాగే విద్యార్థుల హాజరుని పరిశీలించవలసి ఉంటుంది. మనం విట్నెస్గా ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేస్తామో వారికి లీప్ యాప్లో లాగిన్ అవ్వడానికి లాగిన్ క్రెడెన్షియల్స్ని కూడా ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది. ఈవెంట్ పూర్తయినటువంటి వెంటనే విట్నెస్ వారి యొక్క లాగిన్ ద్వారా డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు పాఠశాల హెచ్ఎం గారు లీప్ యాప్లో విట్నెస్ను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయాలి. లీప్ యాప్ని ఓపెన్ చేసినటువంటి వెంటనే మనకు ఈ విధంగా వస్తుంది. ఇందులో డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్తో లాగిన్ అవ్వవలసి ఉంటుంది. మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని యూజర్ నేమ్గా ఎంటర్ చేసి అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము గవర్నెన్స్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత సమగ్ర శిక్షను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పీటీఎంని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత చివరిలో విట్నెస్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఐకాన్ కనిపిస్తుంది. సో ఈ విట్నెస్ రిజిస్ట్రేషన్ని సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసినటువంటి వెంటనే మనకు విట్నెస్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక ఫామ్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నేమ్ దగ్గర మనం ఎవరినైతే విట్నెస్గా మనం రిజిస్ట్రేషన్ చేయదలిచామో వారి యొక్క పేరుని టైప్ చేయాలి. తర్వాత ఆ విట్నెస్ మేలా ఫీమేల్ అనేటువంటిది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఆ తర్వాత ఆ విట్నెస్ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత విట్నెస్ యొక్క ఆధార్ నెంబర్ని టైప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత డిసిగ్నేషన్, విట్నెస్ యొక్క డిసిగ్నేషన్ని ఇక్కడ మనం టైప్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ ఆర్ డిపార్ట్మెంటల్ ఐడి, విట్నెస్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి లేదా డిపార్ట్మెంటల్ ఐడిని ఇక్కడ మనం టైప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఐడి కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఫోటో. సో ఇక్కడ మనము ఆ విట్నెస్ యొక్క ఐడి కార్డ్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇందుకోసము పక్కనే ఉన్నటువంటి కెమెరా సింబల్ పైన క్లిక్ చేసినటువంటి వెంటనే మనకు ఐడి కార్డు ఫోటో తీయడానికి ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ ఐడి కార్డ్ని మనము ఫోటో తీయవలసి ఉంటుంది. సో ఈ ఐడి కార్డ్ని ఫోటో తీసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మన యొక్క విట్నెస్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా పూర్తి అవుతుంది. సో ఈ విధంగా జూలై 5వ తేదీ సాయంత్రం 9 గంటల లోపల అన్ని పాఠశాలల వారు విట్నెస్ని రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆ విట్నెస్కు సంబంధించి లాగిన్ క్రెడెన్షియల్స్ని కూడా ప్రభుత్వం వారు జారీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.